ప్రస్తుతం ఏపీలో చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే ఉందండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. బాగానే చేస్తుంది. దానికి సపోర్ట్‌గా ఇంకా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! దానివల్ల బాగానే ఉంది ఏపీలో. అంటే ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే జగన్ ఉన్నప్పుడు పథకాలు ఇచ్చి సోమరిపోతులను ప్రజలను చేశారని అన్నారు. మరి ఇప్పుడు ఇచ్చే పథకాలు ఈ గ్యాస్ సిలిండర్లు ఉచితము, 2500 ఉచిత బస్సు, ఉచిత కరెంట్ ఇవన్నీ కూడా మరి సోమరిపోతులను చేయమంటారా మరి? ఇవి ఇప్పుడు పర్వాలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసేవాళ్ళు కరెక్ట్‌గా చేస్తారు. అప్పుడు సోమరిపోతనం అయిపోయారు. ఎందుకంటే జనాలకి ఇవన్నీ తెలవు కదా! ఇస్తాండ్రు, యేసుకుంటారు, తినేస్తారు తప్ప గాని ఇప్పుడు అంతా బాగుంది కరెక్ట్‌గా. ఇప్పుడు రోడ్లు అసలు ఇంతవరకు లేవు. ఏపీలో విలేజ్‌లు గిరిజన ప్రాంతాలకు అసలు రోడ్లే లేవు. అలాంటివి వచ్చి 8 నెలల్లో క్లియర్ చేశారు రోడ్లు. అంటే చాలా అమరావతి పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? లేదండి డెవలప్ అవుద్ది. అంటే ప్రస్తుతం ఎంత టైం పట్టొచ్చు? అవుతది. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. చేయడానికి కూడా కొద్దిగా బడ్జెట్లు కేంద్రం నుండి కూడా మన సపోర్ట్ ఉంది. బాగానే ఉంది. అంటే చేస్తారండి. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నారు కదా ఉచిత బస్సుల పరిస్థితి ఏ విధంగా ఉందో మరి ఏపీలో ఇంకా ఉచిత బస్సులు ప్రారంభించలేదు మరి దాని గురించి. అది వేస్ట్ అండి. పెట్టినది అంతా మామూలు అయిపోద్ది. అసలు అది కాకుండా ఇంకా ఏజ్ అయ్యే వాళ్ళు పెట్టి కొద్దిగా చేయాలి గానీ, అది ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తే చాలా ఏం లేదండి దానివల్ల. సో పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు మరి? కానీ 100% ఆయన కరెక్ట్ అండి. చేస్తారు కూడా. ఆయనది బాగుంది. పరిపాలన కూడా బాగుంది. ఆయన విధానం కూడా బాగుంది. చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడంటారా? 100